నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన 'ధన విన్యాసం' అనే ఒక మంచి కథను విందాం. ఆమె మా ఇంట్లో పనిచేస్తుంది. ఆమెకి 50 ఏళ్ల వయసు. భర్త తాగుబోతు, ఇద్దరు కూతుళ్ళు. ఒక కూతురికి పెళ్ళయింది. అల్లుడు కూడా తాగుబోతే. మా అమ్మాయి లండన్‌లో ఉంటుంది. ఈ మధ్యనే పుట్టిన బిడ్డను చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ 2 ఏళ్ళు అక్కడే ఉంటే 10 లక్షలు ఇస్తానంటుంది. వెళ్తావా అన్నాను. దాంతో ఆశతో లండన్‌కి వెళ్ళిందామె. చివరకు డబ్బుతో ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో వినండి. వంట చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది నరసమ్మ. బాధపడుతున్న నరసమ్మను చూసి జాలిపడ్డాను. 2 ఏళ్ల క్రితం గారెలు వేస్తున్నప్పుడు పొరపాటున గరిటె తిప్పడంలో తేడా వచ్చి నూనె మరుగుతున్న మూకుడు బోర్లా పడటంతో నా ఒళ్ళు కాలిన దగ్గర నుండి నరసమ్మ మా ఇంట్లో వంట పని చేస్తుంది. కాలిన పుళ్ళు మానడానికి నాకు 6 నెలలు పట్టింది. అలా నేను మంచం పట్టినప్పుడు వంటలక్కగా వచ్చిన నరసమ్మ వంటతో పాటు నాకు సేవలు కూడా చేస్తూ నాకెంతో ఆప్తురాలైంది. కాలిన గాయాలు మాని నేను మామూలు మనిషినైన తర్వాత కూడా వంట చేయాలంటే నాకు ఒక రకమైన భయం ఏర్పడింది. దాంతో ఇక నరసమ్మనే మా ఇంట్లో వంట పనంతా చేయమన్నాం. నరసమ్మకు 50 ఏళ్ళు ఉంటాయి. మంచి పనిమంతురాలు. రుచిగా శుచిగా వంట చేయడంలో ఆరితేరింది. నిజాయితీకి మారుపేరు. చెప్పిన పని శ్రద్ధగా చేస్తుంది. 2 ఏళ్లుగా మా ఇంట్లో మనిషిగా కలిసిపోయింది. భర్త త్రాగుబోతూ మాల్లో పనిచేస్తూ తన సంపాదనంతా తాగుడికి తగలేసే రకం. నరసమ్మ సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది. నరసమ్మ మా ఇంట్లో కాకుండా మరో ఇంట్లో కూడా వంట చేస్తుంది. వంట చేసుకోలేని వాళ్ళకి రెగ్యులర్గా భోజనం క్యారేజీలు పంపుతుంది. నరసమ్మకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురికి పెళ్ళయింది. అల్లుడు ఆటో నడుపుతాడు. నరసమ్మ కుటుంబం ఉంటున్న వీధిలోనే చివరి ఇంట్లో పెద్ద కూతురు అల్లుడు కాపురం ఉంటున్నారు. వాళ్ళకి 2 చిన్నపిల్లలు. రెండో కూతురు పెళ్ళిడికొచ్చింది. ఆమె పెళ్లి చేయాలి అనుకుంటుంది నరసమ్మ. భర్తతో పాటు అల్లుడు కూడా తాగుబోతని బాధపడుతూ ఉంటుంది నరసమ్మ. వంట చేస్తూనే తన కుటుంబ విషయాలన్నీ చెప్పడం నరసమ్మకి అలవాటు. నిన్న రాత్రి అల్లుడు తాగొచ్చి మా అమ్మాయిని కొట్టాడమ్మా, దాని బతుకు తలుచుకుంటుంటే భయమేస్తుంది అంటూ తన కన్నీళ్లకు కారణం చెప్పింది నరసమ్మ. ఓదార్చడం నా వంతయింది. నా మొగుడు తాగి వచ్చినా నేనంటే భయపడతాడు. కానీ అల్లుడు మాత్రం నా కూతుర్ని కారణం లేకుండానే కొడతాడు. అదే నా బాధ. మా రెండో అమ్మాయికి మాత్రం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెద్దల్లుడిలా కాకుండా ఉద్యోగస్తుడైతే బాగుంటుందనుకుంటున్నాను. దాని పెళ్ళైతే నా బాధ్యత కూడా తీరిపోతుందమ్మా అంటూ తన మనసులో బాధ వెళ్ళబోసుకుంది నరసమ్మ. లండన్ నుండి అమ్మాయి ఫోను. గంటసేపు మాట్లాడింది. ఫోన్ కట్ చేశాక ఏమిటి విశేషాలు అడిగారు శ్రీవారు. మనవరాలికి 3వ నెల వచ్చింది కదా. పురిటికి లండన్ వెళ్ళిన అమ్మాయి అత్తగారు ఇండియా వచ్చేస్తాను అంటున్నారట. మరో నెలలో అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలంట. మనవరాల్ని కనిపెట్టుకొని ఉండడానికి ఇంట్లో వంట పనికి నమ్మకస్తురాలైన వంట మనిషిని చూడమంటుంది. కనీసం 2 ఏళ్ళు చంటిపిల్లని సాకడానికి మనిషి కావాలి అంటుంది. అమ్మాయి చెప్పిన విషయం వివరాలు శ్రీవారికి నివేదించాను. ఒక్క నిమిషం ఆలోచించి మన నరసమ్మ ఒప్పుకుంటే లండన్ పంపుదాం. రేపు నరసమ్మ రాగానే వివరాలు చెప్పి ఒప్పిద్దాం అన్నారు. నరసమ్మ వినయ విధేయతలు, పనితీరు శ్రీవారు చాలాసార్లు మెచ్చుకున్నారు. నరసమ్మ ఒప్పుకుంటే మన అమ్మాయి అదృష్టవంతురాలే అన్నాను శ్రీవారి ప్రతిపాదనను సమర్థిస్తూ. నాకు 2 సంతానం. మొదటి సంతానం అమ్మాయి. అల్లుడు అమ్మాయి ఇద్దరూ డాక్టర్లే. 2 లండన్లోనే మకాం. అమ్మాయి తర్వాత అబ్బాయి. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు కూడా ఇంజనీరే. శ్రీవారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిటైర్ అయి 3 ఏళ్ళయింది. శ్రీవారికి ఆస్తమా పేషెంట్ కావడంతో లండన్ వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అమ్మాయికి 2 నెలల క్రితం పాప పుట్టడంతో పాపను చూసుకోవడానికి నమ్మకస్తురాలి అవసరం వచ్చింది. మరునాడు నరసమ్మ రాగానే విషయం కదిపాను. లండనా? అమ్మో, అంత దూరమే? ఆశ్చర్యపోయింది నరసమ్మ. విమానంలో వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. నీకు అక్కడ పని కూడా ఎక్కువ ఉండదు.
మా అమ్మాయి, అల్లుడు ఇద్దరూ డాక్టర్లే. ఉదయం ఆసుపత్రికి వెళ్ళి రాత్రికి తిరిగొస్తారు. వారు లేనప్పుడు నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నీ ముఖ్యమైన పని. వంట పనిలో మా అమ్మాయికి కొంచెం సహాయం చేయాలా? గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి మెషిన్లుంటాయి. అవి ఎలా ఆపరేట్ చేయాలో మా అమ్మాయి చెప్తుంది. ఆ ప్రకారమే చేయడమే. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. 2 ఏళ్ళు ఉండాలి. సంవత్సరానికి 5 లక్షల చొప్పున నువ్వొచ్చేటప్పుడు మొత్తం 10 లక్షలు నీ అకౌంట్లో జమ చేస్తారు. చాలా మంచి అవకాశం, వదులుకోకు. నువ్వు తిరిగొచ్చాక మీ రెండో అమ్మాయికి మంచి ఉద్యోగస్తుడిని చూసి పెళ్లి చేయొచ్చు. కొంత డబ్బు బ్యాంకులో వేసుకొని నెల నెలా వచ్చే వడ్డీతో బతికేయొచ్చు అంటూ వివరించాను. నీకు ఇష్టమైతే పాస్పోర్టు, వీసా అవన్నీ ఏర్పాట్లు చేస్తాం. నెల రోజుల్లో బయలుదేరాలి అన్నాను చివరగా. తన భర్తని, కూతుర్ని అడిగి చెప్తాను అంది నరసమ్మ. సాయంకాలం రాగానే లండన్ వెళ్ళడానికి అంగీకారం తెలిపింది నరసమ్మ. కూతురు ఇల్లు చూసుకుంటాను అంది. ఇక్కడ 2 ఇళ్లల్లో వంట చేసినా ప్రతి నెల ఖర్చులకు తడుముకోవడమే అయిపోతుంది. అసలు ₹1,00,000 అంటేనే నాకు కలలో మాట. 2 ఏళ్లలో 10 లక్షలంటే నాకు అదృష్టమే కదమ్మా. తిరిగి వచ్చాక మా రెండో అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. మిగిలిన డబ్బు మీరు చెప్పినట్టే బ్యాంకులో వేసుకొని నెల నెలా వచ్చే వడ్డీతో ఇంటి ఖర్చులు పెట్టుకోవచ్చు. ఈ మాట వినగానే నా మొగుడు మరీ ఆనందపడిపోయాడు. 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు లండన్ నుండి ఖరీదైన మందు బాటిల్స్ తెమ్మని అప్పుడే కోరుకున్నాడు కూడా అంటూ సంబరపడిపోయింది నరసమ్మ. మంచి నిర్ణయం తీసుకున్నందుకు నరసమ్మను అభినందిస్తూనే, నువ్వు వెళ్ళిపోతే మా ఇంట్లో వంటకి మరో మనిషిని చూసుకోవాలి. నీలాంటి నమ్మకస్తురాలు ఎవరైనా ఉంటే చెప్పు అన్నాను. నేను వంట చేసే 2 ఇళ్లల్లో మా పెద్దమ్మాయే వంట చేస్తానంది. నాకిచ్చే జీతమే దానికి ఇవ్వండి. రేపొచ్చి మీతో మాట్లాడుతుంది అని తీపి కబురు నా చెవిన వేసింది నరసమ్మ. నరసమ్మ మాటలతో నా మనోభారం తీరింది. మీ ఇంట్లో పనిచేస్తూ ఉండబట్టే కదమ్మా నాకింత మంచి అవకాశం కల్పించారు. మీ ఇల్లు ఎలా వదులుకుంటామమ్మా అంటూ నా కాళ్లకు దండం పెట్టింది నరసమ్మ. మరో 2 నెలల్లో పాస్పోర్టు, వీసా రావడంతో మా బంధువులు ఒకరు లండన్ వెళ్తుంటే వాళ్ళకు కూడా నరసమ్మను కూడా పంపించాను. నరసమ్మ పెద్ద కూతురు నాగలక్ష్మి మా ఇంట్లో వంట పనికి కుదిరింది. నిజంగా 2 ఏళ్లలో 10 లక్షలు ఇస్తారంటారా? మా నాన్న నమ్మలేకపోతున్నాడు అడిగింది నాగలక్ష్మి వంట చేస్తూ. లండన్లో ఆదాయం పౌండ్లలో ఉంటుంది. మన రూపాయల్లో మారిస్తే 10 లక్షలే. కానీ నిజానికి అక్కడ మా అమ్మాయి ఆదాయంతో పోలిస్తే తక్కువే. సందేహం నివృత్తి చేశాను. నాగలక్ష్మికి 25 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్లకే పెళ్లి కావడంతో 2 పిల్లల తల్లి అయింది. మనిషి చామంచాయ అయినా ముఖం కళగానే ఉంటుంది. మనిషి నీట్గా ఉంటుంది. 10th క్లాస్ వరకు చదువుకున్నట్టు చెప్పింది. చక్కగా మాట్లాడుతుంది. మనిషి మహా చురుకు. వాళ్ళమ్మ గంటలో చేసే పనిని కూతురు అరగంటలో చేసేస్తుంది. పని శుభ్రంగా చేస్తుంది. సైకిల్ మీద తిరుగుతుంది. భర్త సంపాదన అతని తాగుడికే తగలేస్తాడని కుటుంబ పోషణ భారం తనదేని అని చెప్పుకొచ్చింది. మా అమ్మది నాది ఒకలాంటి బతికేనమ్మా. మా నాన్న తాగుతాడు, నా మొగుడు తాగుతాడు. మా ఇళ్లల్లో ఆడవారి సంపాదన మీదే సంసారాలు నడుస్తున్నాయి అంటూ తల్లిలాగే కూతురు కూడా వాపోయింది. వారి అవస్థలకు జాలి పడటం తప్ప నేనేం చేయగలను? ఆ రోజు వంట చేస్తూ రాత్రి తన మొగుడుకు తాగి వచ్చి కొట్టాడు అని చెప్పింది నాగలక్ష్మి. పిల్లలు భయపడిపోయారమ్మా అంది కూరలో పోపు పెడుతూ. అయ్యో, మీ నాన్నతో చెప్పలేకపోయావా అని అడిగాను. మా నాన్న, నా మొగుడు కలిసే తాగారు. మా అమ్మ ఉన్నప్పుడు నన్ను ఓదార్చేది. ఒక్కొక్కసారి నా మొగుడిని కేకలేసేది. ఇప్పుడు మా అమ్మ లేకపోవడంతో నాకు దిక్కు లేకుండా పోయింది. నాలో నేను కుమిలిపోవడం తప్ప ఎవ్వరితో చెప్పుకోలేక బాధపడుతున్నానమ్మా. పిల్లల ముందు దెబ్బలు తింటూ సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.
కొన్ని మంచి మాటలు చెప్పి ఊరడించాను. గృహహింస చట్టం కింద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించి చూడమన్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయం అమ్మా. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది అంది నిర్లిప్తంగా. ఈ మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు బలి అవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడమే లేదు. మద్యం తాగడం హానికరం అనే ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వమే సంక్షేమ పథకాల కోసం స్వయంగా మద్యం అమ్మించి సంపాదిస్తుంది. ఇదే విచిత్రం. ఆ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న కుటుంబాలే సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. మద్య నిషేధం అమలు చేస్తేనే మీ కుటుంబాలు బాగుపడతాయి అన్నాను ఆవేదనను వ్యక్తం చేస్తూ. 2 సంవత్సరాలు ఓపిక పట్టు. మీ అమ్మ వచ్చాక మీ కుటుంబ పరిస్థితులు అన్నీ బాగుపడతాయి. అప్పటికీ తట్టుకోలేకపోతే నీ భర్తకు విడాకులు ఇచ్చేద్దు గాని. మీ అమ్మ సంపాదనతో మీ కుటుంబ పోషణకు లోటు ఉండదు అన్నాను. 2 సంవత్సరాలు మా అమ్మ నా దగ్గర లేకుండా ఎలా గడుస్తుందో అని భయంగా ఉందమ్మా. మా నాన్న, నా భర్త ఇద్దరూ ఒకలాంటి వాళ్లే. ఆడాళ్ళంటే వాళ్ళకి లోకువ. వాళ్ళ కాళ్ళ కింద అణిగి మణిగి ఉండాలనే అనుకుంటారు. నాగలక్ష్మి ఆవేదనను వ్యక్తం చేసింది. భయపడటం పిరికి వాళ్ళ లక్షణం. నువ్వు అణిగి మణిగి ఉన్నంతకాలం వాళ్ళు అలాగే అణిచివేస్తారు. ధైర్యం చేసి ఎదిరించు. విడాకులు ఇస్తానని బెదిరించు సలహా ఇచ్చాను. నాగలక్ష్మికి మనోధైర్యం కల్పించడానికి రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నరసమ్మ నా మనవరాల్ని చక్కగా చూసుకుంటుందని, ఇంటి పనులన్నీ నీట్గా చేస్తుందని, రుచిగా వండి పెడుతుందని, ఎంతో నమ్మకస్తురాలని మా అమ్మాయి ఫోన్లో చెప్తూ ఉంటే ఆ విషయాల్ని నాగలక్ష్మికి చెప్పి ఉత్సాహపరిచేదాన్ని. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఒప్పందం ప్రకారం 10 లక్షలు నరసమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేసి ఇండియా పంపించింది మా అమ్మాయి. వాళ్ళ ఇంటికి వచ్చిన కొద్ది గంటల తర్వాత నరసమ్మ మా ఇంటికి వచ్చి నా కాళ్ళకు దండం పెట్టింది. ఈ 2 సంవత్సరాలలో మనిషి కొంచెం ఒళ్ళు చేసింది, రంగు తేలింది. మీ మేలు మర్చిపోలేనమ్మా. మీ అమ్మాయి గారు నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. మీ అల్లుడు బంగారం. మీ మనవరాల్ని వదిలి రావడం బాధ అనిపించింది అంటూ లండన్ విశేషాలన్నీ ఏకరువు పెట్టింది. చాలా విషయాలు నాకు తెలిసినవే అయినా నరసమ్మని నిరుత్సాహపరచలేక కొత్త విషయాలు వింటున్నట్టు తలాడించాను. కాసేపు కబుర్లయ్యాక ఓ వారం తర్వాత తను వంట చేయడానికి వస్తాను అని, అంతవరకు నాగలక్ష్మి చేస్తుందని చెప్పి నిష్క్రమించింది నరసమ్మ. ఆ రోజు నాగలక్ష్మి ఉత్సాహంగా వంట పూర్తి చేయడం గమనించాను. 2 రోజుల తర్వాత నరసమ్మ బ్యాంకు పాస్బుక్తో వచ్చింది. పాస్బుక్లో ఎంట్రీలు చూసి 10 లక్షలు జమ అయినట్లు ధృవీకరించాను. 1 లక్ష రూపాయలు మా పెద్దమ్మాయికి ఇద్దామనుకుంటున్నాను. అది చిన్న కిరాణా షాపు పెట్టుకొని ఆదాయం పెంచుకుంటానంది. దాని బతుకు కూడా బాగుపడాలనే నా కోరిక. మిగిలిన డబ్బు మీరు చెప్పినట్టే బ్యాంకులో నెల నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ చేయాలని అనుకుంటున్నానమ్మా చెప్పింది నరసమ్మ. నీ ఆలోచన బాగుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లి కోరుకుంటుంది. నువ్వు అనుకున్నట్లుగానే చెయ్యి. నీ భర్తకి కానీ నీ అల్లుడికి కానీ డబ్బు అందనీయకు. వాళ్ళ చేతిలో పడిన డబ్బు వ్యసనాల పాలవుతుంది సలహా ఇచ్చాను. నేను అదే అనుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు ఖర్చయిపోవడం ఎంతసేపమ్మా. నా మొగుడు నేనేదో తనకిస్తాను అని నేను వచ్చినప్పటి నుండి ఆశగా చూస్తున్నాడు. మా అల్లుడు సరే ఆ ఇద్దరికి 1 రూపాయి కూడా ఇవ్వదలుచుకోలేదు. నా డబ్బులు నా ఇష్టం, ఏమంటారు అంటున్న నరసమ్మను అభినందించాను. డబ్బు పాపిష్టిది, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాను. మీ మేలు ఈ జన్మలో మరవలేనమ్మా. నా కుటుంబానికి ఓ దారి చూపారు. మీ రుణం తీర్చుకోలేను. ఓ వారంలో బ్యాంకు పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మామూలుగా వంటకు వస్తాను. నా ఆదాయం వదులుకోను. ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాను చెప్పింది నరసమ్మ. మరునాడు తెల్లవారుతూనే నాగలక్ష్మి నుండి ఫోను. ఘోరం జరిగిపోయింది. రాత్రి గుండె నొప్పితో మా అమ్మ చనిపోయిందమ్మా అంటూ గొల్లుమంది. అవాక్కయ్యాను. మా వారికి విషయం చెప్పాను. పద చూసొద్దాం అంటూ కారు తీశారు.
నరసమ్మ ఇంటికి వెళ్ళేసరికి లోపల గదిలో నరసమ్మ ప్రశాంతంగా పడుకున్నట్లుంది. ముఖం వరకు గుడ్డ కప్పి ఉంది. నరసమ్మ మొగుడు అల్లుడు అంత్యక్రియల ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నాగలక్ష్మి ఆమె చెల్లెలు నరసమ్మ పార్థివదేహం ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ఉందేమో నాగలక్ష్మి మొహం ఉబ్బిపోయి ఉంది. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి చెప్పింది. అర్ధరాత్రి తల్లికి గుండె నొప్పి వస్తే చెల్లెలు గబగబా తన ఇంటికి వచ్చి చెప్పిందని, తాను వెళ్ళి చూసేసరికి ప్రాణం పోయిందని నాగలక్ష్మి చెప్పింది. ఓదార్చడానికి మాటలు చాలలేదు. నరసమ్మ అర్ధాంతరంగా చనిపోవడానికి ఆమె మొగుడు అల్లుడు కారణమేమో. డబ్బు కోసం పీడిస్తే తట్టుకోలేక గుండె నొప్పితో కూలబడిందేమో అన్నారు మా వారు ఇంటికి వస్తూ. 15 రోజుల తర్వాత నాగలక్ష్మి పనిలోకి వచ్చింది. ఆ రోజు నా దగ్గర అంత చక్కగా తన ఆలోచనలు పంచుకున్న నరసమ్మ గుండె నొప్పితో చనిపోయింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఏం జరిగిందే? ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా? అడిగాను ఏం మాట్లాడకుండా వంట చేస్తున్న నాగలక్ష్మిని. నా వైపు చూసి తలదించుకుంది నాగలక్ష్మి. ఆమె మౌనంగా మనసులో రోదిస్తుంది అని అర్థమైంది. కాసేపు ఓదార్చి విషయం రాబట్టాలని ప్రయత్నించాను. వంట పూర్తి చేసి బోరును విలపించింది. మా అమ్మ గుండె నొప్పితో చనిపోలేదు, నా భర్త నాన్న కలిసి చంపేశారమ్మా చెప్పింది. అవునమ్మా, ఆ రాత్రి మా నాన్న నా భర్త బాగా తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాంకులో డబ్బు వాళ్ళ పేరును మార్చమని గొడవ చేశారట. మా అమ్మ అందుకు ఒప్పుకోలేదట. మా నాన్న మా అమ్మని కొట్టాడట. దెబ్బలు భరిస్తూనే ₹1 కూడా మా నాన్నకి ఇవ్వనని మా అమ్మ తెగేసి చెప్పిందంట. మా అమ్మ మొండితనం చూసి నా భర్త తువ్వాలు తీసి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ మా అమ్మ మెడ చుట్టూ బిగించాట. అదే సమయంలో మా నాన్న మా అమ్మను కదలకుండా పట్టుకున్నట్ట. నా భర్త తువ్వాలని మెడ చుట్టూ గట్టిగా బిగిస్తూ ఉంటే ఊపిరాడక మా అమ్మ గిలగిలా కొట్టుకొని చనిపోయిందంట. ఇదంతా చూసి భయపడ్డ చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటికి వచ్చి నాకు ఈ విషయం చెప్పింది. వెంటనే నేను గబగబా మా అమ్మ ఇంటికి పరిగెత్తాను. నేను వెళ్ళేసరికే మా అమ్మ చనిపోయి పడి ఉంది ఏడుస్తూ చెప్పింది నాగలక్ష్మి. నాగలక్ష్మి చెప్తున్నది వింటుంటే నా రక్తం ఉడికిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఇద్దరిని జైల్లో పడేద్దురు అన్నాను కోపంగా. అమాయకురాల్ని చంపిన నేరస్తులు తప్పించుకొని తిరగడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఇంటికి వెళ్ళగానే నా భర్త మా నాన్న నా కాళ్ళు పట్టుకొని పోలీసులకు చెప్పొద్దు అని బతిమిలాడారు. ఉత్తినే బెదిరించాలనుకున్నామని, చంపాలని అనుకోలేదని, తాగిన మైకులను తప్పు చేశామని కన్నీళ్లు కార్చారు. పోలీసులకు చెప్తే తమను అరెస్టు చేస్తారని, అమ్మ సంపాదించిన డబ్బు పోలీసులు తీసేసుకుంటారని, చెల్లెలు పెళ్లి కాదని బెదిరించారు. నేను చాలాసేపు ఆలోచించాను. పోలీసులు వస్తే అల్లరిపాలవుతాము అనుకున్నాను. ఆడవాళ్ళం కోర్టుల చుట్టూ తిరగాలంటే భయం వేసింది. పోయిన అమ్మ ఎలాగూ తిరిగి రాదు. బతికున్న మగాళ్ళిద్దరిని జైల్లో పడేస్తే పిల్లలు అనాథలైపోతారని, ఆడాళ్ళం ఒంటరిగా బతకలేము అనిపించింది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారగానే అమ్మని శ్మశానానికి తీసుకెళ్ళి బుగ్గి చేశామమ్మా. ఎవరితో చెప్పుకోలేక నోరు మూసుకున్నదాన్ని మీ దగ్గర దాయలేకపోయానమ్మా. ఈ విషయం ఎవరికీ చెప్పకండమ్మా అంటూ వలవలా ఏడ్చింది. అప్పుడే మా నాన్న నా భర్త డబ్బు ఖర్చు పెట్టి మా అమ్మ గుండె నొప్పితో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుండి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది రాగానే బ్యాంకులో డబ్బుని వాళ్ళ పేర మార్చుకొని తగలేస్తారు. మా దగ్గర డబ్బు లేనప్పుడు డబ్బున్న వాళ్ళు ఎంతో సుఖపడతారు అనుకునేవాళ్ళం. కానీ డబ్బు చేతికొచ్చాక కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. డబ్బే కదా మా అమ్మ చావుకు కారణం. ఆ డబ్బే మా ఇంట్లో గొడవలు రేపుతుంది. ఆ డబ్బు కోసమే మా నాన్న నా మొగుడు వాటాలు తెగక కొట్టుకు చస్తున్నారు. మా బ్రతుకులు ఇంతేనమ్మా, మమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు విలపించింది నాగలక్ష్మి. మీ అమ్మ తన సంతానం కోసమే ఈ 2 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉండి డబ్బు సంపాదించింది. మీ అమ్మ సంపాదనతో
మీ బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నాను. అవసరానికి మించిన డబ్బు అనర్థదాయకం అని అర్థమైంది. డబ్బు పచ్చని ఇంట్లో మంటలు రేపుతుంది అని ఏడుస్తూ కూర్చుంటే జీవితాలు బాగుపడవు. డబ్బుని సరైన పథకాలలో పెట్టుబడి పెడితే అది మరింతగా డబ్బుని సృష్టిస్తుంది అన్నాను కాస్త కటువుగా. మాకు అవేం తెలియవమ్మా, ఏదో ఇలా బతికేయడమే అంది బాధగా నాగలక్ష్మి. నేను ఇంకా ఏమీ పట్టనట్టు ఉండదలుచుకోలేదు. నరసమ్మ పిల్లలకు ధైర్యం చెప్పాలి అనుకున్నాను. నరసమ్మ సంపాదన దుర్వినియోగానికి కాకుండా కుటుంబ క్షేమానికి ఉపయోగపడాలి అనుకున్నాను. అందుకు నా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. రేపు నిన్ను బ్యాంకుకు తీసుకువెళ్తా. మీ అమ్మ బ్యాంకు పాస్బుక్ తీసుకురా, మేనేజర్తో మాట్లాడదాం అన్నాను. మరునాడు నాగలక్ష్మితో బ్యాంకుకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడాను. నరసమ్మ ఖాతాలో డబ్బు మొత్తం నాగలక్ష్మికి తప్ప వేరెవ్వరూ తీసుకోలేరని వివరించాను. నరసమ్మ ఇంటికి వెళ్ళి నాగలక్ష్మి తండ్రికి, భర్తకి నరసమ్మ డబ్బు నాగలక్ష్మికే చెందుతుందని, డబ్బు జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని గట్టిగా బెదిరించాను. వాళ్ళు తీసుకున్న డాక్టర్ సర్టిఫికేట్ సహాయంతో వారం రోజుల్లో మున్సిపల్ ఆఫీసు నుండి డెత్ సర్టిఫికేట్ తీసుకొని నరసమ్మ ఖాతాలో డబ్బుని నాగలక్ష్మి పేర మార్పించాను. ఆ తర్వాత సగం డబ్బు ఆమె చెల్లెలి పేర మార్పించాను. నాగలక్ష్మికి నా అండ ఉందని తెలిసాక మగాళ్ళిద్దరూ నోరు మూసేశారు. నాగలక్ష్మి చేత తన వాటాకొచ్చిన డబ్బుతో హోటల్ పెట్టించి ఉపాధి కల్పించాను. నాగలక్ష్మి తండ్రిని తాగుడు మానమని, రెండో కూతురికి పెళ్లి చేయమని ఉద్బోధించాను. వారానికోసారి నాగలక్ష్మి హోటల్కి వెళ్ళి అవసరమైన సలహాలన్నీ ఇస్తూ ఉంటాను. మరో 2 నెలల తర్వాత ఆ రోజు సాయంత్రం నాగలక్ష్మి మా ఇంటికి వచ్చింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. 4 వంటవాళ్ళు, 3 సర్వర్లతో మా హోటల్ బాగా నడుస్తోంది. నా చెల్లికి సంబంధాలు చూస్తున్నాను. నా భర్త ఇది వరకు లాగానే తాగి వచ్చి నా జోలికి రాకుండా పడుకుంటున్నాడు. మా నాన్న తాగుడు తగ్గించాడు. పిల్లలిద్దరిని కాన్వెంట్లో చేర్పించాను. మా అమ్మలేని లోటే బాధిస్తుందమ్మా. లేవగానే రోజు మా అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని పని ప్రారంభిస్తానమ్మా చెప్పింది నాగలక్ష్మి. పోయిన ప్రాణం ఎలాగూ తీసుకురాలేం. మీరు బాగుపడితేనే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. నోటికి 2 వైపులా పదునుంటుంది. విధ్వంసాన్ని సృష్టించే డబ్బు, విద్వేషాన్ని రగిల్చే డబ్బే మనిషి విజయానికి వేదిక అవుతుంది. మనిషి సుఖదుఖాలకు ధనమే మూలం. మనిషి బాగుపడటానికి, చెడిపోవడానికి డబ్బే ప్రధాన సూత్రం. కలిమిలేములు స్వయంకృతం. ముక్తాయించాను నాగలక్ష్మిని అభినందిస్తూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.